మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలములో ఈ గీతాన్ని మనం తరచుగా పాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే తపస్సు కాలం యొక్క సారాంశాన్ని, తపస్సు కాలం యొక్క అర్థాన్ని ఈ యొక్క గీతం మనకు ఎంతగానో తెలియజేస్తూ ఉంది. ఆ దేవాది దేవుడు మనల్ని పవిత్రంగా సృష్టించి తన రూపాన్ని, తన శ్వాసను మనకిచ్చారు. కానీ మనం మాత్రం ఆ శ్వాసను విడిచేటప్పుడు పవిత్రంగా ఉంటున్నామా లేదా, మన ఆత్మను అంతే పవిత్రంగా ఆ దేవునికి సమర్పిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి కాలమే ఈ తపస్సు కాలం. కాబట్టి ఈ తపస్సు కాలంలో ఈ 40 రోజులు కూడా ఈ 40 సువర్ణ అవకాశాలుగా పొందుకొని దేవునికి ఇంకా కొంచెం దగ్గరగా ఉంటూ, దేవుని ప్రేమను పొందుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరితో ఒకరం సఖ్యత పడుతూ మన జీవితాన్ని కొనసాగిద్దాం. ఈ తపస్సు కాలాన్ని అవకాశ కాలంగా, ఆ దేవుడు మనకొసికినటువంటి కృపాకాలంగా మలుచుకొని ఇంకా అనేక మందికి మన యొక్క జీవితం ద్వారా సాక్షులుగా నిలబడదాం. కాబట్టి ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, దాన ధర్మాల ద్వారా ఆ దేవునికి మరింత దగ్గరవటానికి ప్రయత్నించేద్దాం.